బిక్కువోలు శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో తెచ్చిన మార్పులు, సంస్కరణలు మరియు నరేంద్ర మోదీ ప్రధానిగా 4399 రోజుల పాటు పనిచేసిన చరిత్ర సృష్టించిన సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పూజలు నిర్వహించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో తెచ్చిన మార్పులు, సంస్కరణలు మరియు మోదీ ప్రధానిగా 4399 రోజుల పాటు పనిచేసిన చరిత్ర సృష్టించిన సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదంతో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం కూటమి నాయకులు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జూన్ 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానిగా 4399 రోజులు ఏకదాటిగా ప్రధానమంత్రి హోదాలో పరిపాలన చేసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం, ఒక చరిత్ర సృష్టించారన్నారు. జూన్ 12వ తేదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా 4399 రోజులు ఏకదాటిగా ప్రధానమంత్రి హోదాలో పరిపాలన చేసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నికైన ప్రజల నుంచి ఎంపికైన ప్రధానిగా గతం నుంచి నెహ్రూ గారు ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు పరిపాలన చేస్తే ఈ రోజుతో దాన్ని అధిగమించి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం పూర్తిగా పరిపాలనలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ఒక పక్క భారతదేశాన్ని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తూ మరొక పక్క ఆర్థిక రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో, మరో పక్క రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అమోఘం. ఇవన్నిటికీ మించి వాళ్ళ విదేశాంగ విధానం, దౌత్య విధానం ఏదైతే నరేంద్ర మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారో దానికి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఒక తిరుగులేని నాయకుడిగా నరేంద్ర మోడీ గారు అవతరించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క భారతదేశంలో అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారికి అందాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవడం, సంక్షేమం చూడడంలో, మహిళల సంక్షేమం చూడడంలో, మహిళల ఆత్మగౌరవం నిలపడంలో, అదేవిధంగా యువతకి, భావితరాలకి భవిష్యత్తు చేకూర్చడం, ఇటువంటి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం చేయడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టడం, పిఎం కిసాన్ ద్వారా రైతులకి ఆర్థిక సహకారం అందించడం, వికసిత్ భారత్ లక్ష్యంగా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, తద్వారా వికసిత్ భారత్ సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు ప్రధానమంత్రి గారికి అండగా నిలవాలి. ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సమగ్రత, సార్వభౌమాధికారం నిలపడం కోసం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో ప్రతి భారతీయుడు మొట్టమొదటిగా దేశం, ఆ తర్వాతే నేను అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. భారతదేశం యొక్క విశిష్టతని ప్రపంచ దేశాల్లో పెంచడం కోసం నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ అండదండలు అందివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అనపర్తి నియోజకవర్గం, అదేవిధంగా కూటమి అనపర్తి నియోజకవర్గం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.